అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం.
तिष्ठति शरणैश्वर्यं भवति ఓం శాంతి. నా పేరు ఎం రామయ్య బ్రహ్మకుమారి. అంటే మేము సూర్యాపేట నుంచి వచ్చినాము. ఇక్కడ ఈ అనాథాశ్రమము అమ్మా నాన్నల అనాథాశ్రమం చూడడానికి వచ్చినాము. మాకేమైనా భగవంతుని ప్రేరణ కలగడం మూలాన ఆ ప్రేరణతోటి ఇక్కడ ఉన్నది అనాథాశ్రమం అని మేము వచ్చినాక ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అనాథలకు రోడ్డు మీద తిరిగే అటువంటి మతిస్థిమితము లేని అనాథలను తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్లకు ఆరోగ్యకరంగా తయారు చేసి వాళ్ళకు మంచి ఆహారము భోజనము ఇవన్నీ పెడుతున్నారు. ఇక్కడ సేవ బాగా జరుగుతున్నది. మరియు వాళ్ళు 5 అంతస్తుల భవనం కూడా కట్టించారు. స్త్రీలకు వేరే పురుషులకు వేరే హాల్స్, పైన వికలాంగులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది చాలా మంచిగా సేవ చేస్తున్నారు. చేస్తున్న నిర్మాణ స్థాపకులు గట్టు శంకర్ మరియు శ్రావణి, తర్వాత మిగతా సిబ్బంది అందరూ చాలా సంతోషంగా ప్రియంగా మాట్లాడి అందరికీ కూడా బాగా అయితే వీళ్ళు ప్రతిరోజు అనాథులకు సేవ చేస్తున్నారు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. కాబట్టి ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. దాని ప్రక్కకు చాలా ఖాళీ స్థలం కూడా ఉన్నది. ఆ స్థలంలో టెంపుల్ కట్టడానికి వాళ్ళు సంకల్పం చేసుకొని ఉన్నారు. ఆ సంకల్పం టెంపుల్ కట్టి కూడా వీళ్ళకి అందరికీ అనాథలకి ఆ టెంపుల్ యొక్క రహస్యము జ్ఞానోదయం చేపించడానికి అది చాలా పనికొస్తుంది. వాళ్ళకి ఈ సేవ చేసేవారికి నిరంతరం ఆశీర్వాదాలు లభించాలని నేను భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఓం శాంతి. నా పేరు నాగరూపవాణి. మేము ఈ అమ్మా నాన్నల ఆశ్రమం ఉందని తెలిసి చూసిపోదామని వచ్చినాము. ఇక్కడ చాలా బాగుంది. అనాథలకు బాగా సేవ చేస్తున్నారు. ఈ సిబ్బంది కానీ వాళ్ళ స్థాపించిన వాళ్ళు కానీ చాలా మంచిగా చేస్తున్నారు. మతిస్థిమితం లేని అనాథలను తీసుకొచ్చి వాళ్లకు మెడిసిన్ ఇప్పించి వాళ్ళకు ప్రాక్టికల్గా వాళ్ళకు చాలా బాగా తయారు చేస్తున్నారు. వాళ్ళకు మతిస్థిమితం అనేది మంచిగా వచ్చేటట్టు కూడా చేస్తున్నారు. వాళ్ళకు అన్నం తినిపించడం కానీ, బాత్రూమ్ తీసుకుపోవటం కానీ, వాళ్ళకి సేవలు చాలా బాగా చేస్తున్నారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.